హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు మన వీడియోలో మనకు మొబైల్ కెమెరా వేసేసి ఫైట్ సీక్వెన్స్ని ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చూపించబోతున్నాను. నేను ఆల్రెడీ మన యొక్క ఛానల్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ప్రోమోని అయితే రిలీజ్ చేశాను. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అలాగే చాలామంది నాకు కాల్ చేసి కూడా చెప్పారు మీ యొక్క ఫైట్ సీక్వెన్స్ బాగుంది అనేసి. నేను ఫస్ట్ టైం అయితే ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే ట్రై చేశాను. ఇంకా ఎఫెక్టివ్గా, ఇంకా మోర్ ప్రొఫెషనల్గా అయితే ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే తీయచ్చు. యాక్చువల్గా ఈ యొక్క వీడియో అనేది ఇంకా మీకు ముందు రావాల్సింది. కాకపోతే నేను ఇంకా మంచి ఫైట్ సీక్వెన్స్ అంటే నేను జస్ట్ రిలీజ్ చేసిన ఆ ప్రోమోలో జస్ట్ ఫస్ట్ టైం అయితే ట్రై చేసాం. హాఫ్ అన్ అవర్లో అయితే ఆ షూట్ కంప్లీట్ చేసి ఎడిటింగ్ చేసి అయితే పోస్ట్ చేశాను. అలా కాకుండా డెడికేటెడ్గా దానికంటూ ఒక ఫైట్ సీన్ తీసుకొని దాన్ని ఇంకా ప్రొఫెషనల్గా క్రియేట్ చేసి దాని యొక్క మేకింగ్ వీడియోస్ తీసి అలాగే ప్రొఫెషనల్గా ఎలా తీయాలనేసి వీడియో చేద్దాం అనుకున్నా. కాకపోతే ఆ వీడియోకి చాలా లేట్ అయితే అవుతుంది. అందుకోసమే ఈ యొక్క ప్రోమోలో చూపించిన కెమెరా యాంగిల్స్ అలాగే డ్రోన్ షాట్ అలాగే ఆ ఫైట్ సీక్వెన్స్ని ఈ యొక్క వీడియోలో ఎలా క్రియేట్ చేసామనేది ఈ యొక్క వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. అలాగే యాక్షన్ సీక్వెన్స్ని ఎలా క్రియేట్ చేయాలనేది మన యొక్క మొబైల్లో కంప్లీట్ ఫిల్మ్ మేకింగ్ గురించి అయితే ఈ యొక్క ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ఆ వీడియోస్ అని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా ఈరోజు టాపిక్ అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ ఇంట్రో. గైస్, ఈ యొక్క ఫైట్ సీన్కి మేము మేకింగ్ వీడియో అయితే ఏది తెలియదు. ఎందుకంటే నా దగ్గర ఒక మొబైల్ మాత్రమే ఉంది. ఆ మొబైల్ అయితే షూట్ చేసాము. మేకింగ్ వీడియో నెక్స్ట్ వచ్చే ఫైట్ సీన్ అయితే ఆ మేకింగ్ వీడియో అయితే తీస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఆ వీడియోస్ చూపించి దాన్ని ఎలా రికార్డ్ చేసామనేది అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఒకసారి వీడియో అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడైతే ఉంది. ఇక్కడ చూడండి, ఈ యొక్క రాక్ అనేది నేను సపోర్ట్ అయితే తీసుకొని ఇలా మనకు అప్ యాంగిల్ అంటే టాపర్ యాంగిల్కి అయితే మనకు కెమెరా మూమెంట్ అనేది తీసుకువస్తున్నాను. ఈ విధంగా మీరు ఓపెనింగ్ షాట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ షాట్ ఇలా మనం లెఫ్ట్కి అయితే ఇలా స్లైడ్ చేసాం. ఈ విధంగా మీరు ఓపెన్ షాట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. నేను ఎగ్జాక్ట్గా చూపించినట్లే తీయాలని కాదు, మీ ఇష్టం, మీ యొక్క క్రియేటివిటీని బట్టి అయితే తీసుకోండి. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ యొక్క షాట్ అయితే తీసాను. చూడండి, ఇక్కడ చూడండి ఎలివేషన్ అయితే అవుతుంది మనకు. ఇక్కడ చూడండి, ఇలా లుక్ చేసుకున్నట్టయితే ఈ యొక్క షాట్ అనేది క్రియేట్ చేస్తాను. ఇలా మనకు బ్యాక్ సైడ్ నుంచి ఇలా షాట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. యువతల సైడ్ కూడా మీరు అదే విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఈ యొక్క ఫేక్ డ్రోన్ షాట్ అయితే ఇక్కడ మనం యూజ్ చేస్తాం. ఇది యాక్చువల్గా డ్రోన్ షాట్ అయితే అనుకుంటారు, కాకపోతే ఇది డ్రోన్ షాట్ అయితే కాదు. మన యొక్క సెల్ఫీ స్టిక్ కానీ లేదా మన యొక్క ట్రైపోర్డ్ కానీ లైట్ స్టాండ్ కానీ ఏదైనా దానికి మీ యొక్క మొబైల్ హోల్డర్ అనేది ఫిక్స్ చేసి దానికి మీ యొక్క మొబైల్ని పెట్టయితే మీరు ఇలా అయితే వీడియో అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క మొబైల్ని లైట్ స్టాండ్కి కానీ మీ యొక్క ట్రైపోర్డ్ స్టాండ్కి పెట్టి ఇలా మీరు అప్ నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాటిల్లో కూడా సినిమాటిక్ యాంగిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకు ఇలా రౌండ్గా అయితే ఇలా స్క్రోల్ అయితే అవుతుంది. అలాగే మనకు కింద నుంచి ఇలా పైకి అయితే స్వైప్ అయితే అయింది. ఆ విధంగా కొన్ని సినిమాటిక్ ఫేక్ డ్రోన్ యాంగిల్స్ అనేది నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ విధంగా డ్రోన్ షాట్స్ అయితే తీసుకోవాలి. అలాగే ఈ విధంగా ఒక ఎలివేషన్ షాట్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు ఈ విధంగా అయితే పంచ్ అయితే ఇచ్చాడు. అది మనకు తగలకూడదు అనమాట. తగలకుండా మనం ఫ్రేమింగ్లో పడకుండా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూడండి. అలాగే ఇక్కడ సెకండ్ షాట్ అయితే పెట్టాను.
ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేయాలి, అంటే యాంగిల్స్ అయితే మార్చాలి. అప్పుడు మనకు మోర్ ఎఫెక్టివ్ అయితే ఉంటుంది. లాంగ్ నుంచి ఒక షాట్ అయితే తీసాం, అలాగే మనం క్లోజ్అప్లో ఈ విధంగా ఇంకొక షాట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, మనకు ఈ విధంగా మనం కింద పడ్డ సీన్ అయితే మనం క్రియేట్ చేయాలి. ఈ విధంగా మనం పడిన వెంటనే ఇక్కడున్న ఆ దుమ్మును కానీ మట్టిని కానీ మనం స్ప్రెడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మన దగ్గర బ్లోయర్ ఉంటే బ్లోయర్ అయితే యూజ్ చేసి ఆ ఎయిర్కి అదంతా పైకి అయితే లేస్తుంది. ఒకవేళ మన దగ్గర అది లేకపోతే ఎవరైనా మట్టి తీసుకొని అలా మనం కింద పడిన వెంటనే ఆ మట్టిని అయితే వేయాలి. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనకు ఆ మట్టిని కానీ ఈ విధంగా ఆ శాండ్ అయితే వేయాలి. ఆ మట్టిని కానీ ఆ దుమ్ముని కానీ ఈ విధంగా మనం వేసినప్పుడు అది న్యాచురల్గా అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ఎక్స్ప్రెషన్స్ క్లోజ్అప్లు అయితే తీసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మెయిన్ మన యొక్క ఆబ్జెక్ట్ అయితే ట్రాక్ చేయాలి. మన యొక్క కెమెరా మూమెంట్ అనేది ఎప్పుడు స్టాండర్డ్లో ఉండకూడదు, అలాగే ఎప్పుడు రన్నింగ్లో అయితే ఉండకూడదు. ఇది ఓన్లీ ట్రాకింగ్. అంటే ఇక్కడ చూడండి, మనకు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అయితే చేస్తున్నాను. ఒకసారి చూడండి మీరు. ఇక్కడ చూడండి, మన యొక్క ఆబ్జెక్ట్ అయితే అలా పైకి లేస్తుంది. అలాగే మన యొక్క కెమెరా కూడా అలా మన యొక్క ఆబ్జెక్ట్తో పాటు పైకి లేయాలి. మన యొక్క ఆబ్జెక్ట్ ఎలాంటి మూమెంట్ ఇస్తే అలాంటి మూమెంట్ అయితే మన యొక్క కెమెరా యాంగిల్ అయితే ఇవ్వాలి. చూడండి, మనకు ఇలా పైకి లేస్తుంది, అలాగే ఇలా పైకి లేస్తున్నాడు. అలాగే మన యొక్క కెమెరా యాంగిల్ అనేది ఇలా అయితే స్వైప్ అయితే చేయాలి. ఇలా రన్నింగ్ షాట్ అయితే తీసాను. నేను ఒక రన్నింగ్ షాట్ అయితే తీసాను. అది ఎంతగా రాలేదు. అది జస్ట్ నాకు హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఉంది కాబట్టి అలా అయితే కాంప్రమైజ్ అయితే ఆ షాట్ అయితే పెట్టాను. లేదు నాకు ఇంకా ఎక్కువ టైం ఉంటే ఇంకా మోర్ సినిమాటిక్ యాంగిల్స్ అయితే తీసామని. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా మోర్ సినిమాటిక్గా ఒక మంచి ఫైట్ సీన్ తీసి దాన్ని ఎలా క్రియేట్ చేశాను మేకింగ్ వీడియోతో పాటు మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మళ్ళీ నేను నెక్స్ట్ డ్రోన్ షాట్ అయితే యూజ్ చేశాను ఈ విధంగా. అలాగే ఇక్కడ చూడండి, మనం ఎలివేషన్ షాట్ అయితే ఈ విధంగా తీసుకురావాలి. చూడండి, మనకు మొత్తం ఇక్కడ మనం ఎలివేషన్ షాట్ అయితే తీసుకురావాలి. అంటే ఇక్కడ చూడండి, నేను ఎంటీ ఫ్రేమ్ అయితే పెట్టాను. మన యొక్క ఎంటీ ఫ్రేమ్ నుంచి ఈ విధంగా మన యొక్క ఆబ్జెక్ట్లోకి వచ్చి మన యొక్క సబ్జెక్ట్లోకి వచ్చి ఈ విధంగా ఇంకొక సబ్జెక్ట్ని అయితే ట్రాక్ చేయాలి. ఈ విధంగా ఒక సింగిల్ షాట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎంటీ ఫ్రేమ్, మన యొక్క సబ్జెక్ట్, అలాగే ఇంకొక సబ్జెక్ట్లోకి అయితే ఇలా ఈ విధంగా మనం ఒక షాట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అదేవిధంగా ఒక రొటేట్ షాట్ అయితే తీసాను. ఇక్కడ మన యొక్క సబ్జెక్ట్ చుట్టూ ఈ విధంగా ఒక రొటేషన్ అయితే క్రియేట్ చేశాను. అది ఇంకా సినిమాటిక్గా అనిపిస్తుంది. ఇంకా యాక్షన్ సీన్ని ఇంకా ఎక్కువ యాక్షన్గా ఉన్నట్టయితే మనకు చూపిస్తుంది. ఈ విధంగా మనం ఒక రొటేట్ షాట్ అయితే తీయాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క పంచ్ని అయితే నేను క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెషన్ చూడండి, రియాలిటీగా ఉండాలి. మనం అలా కొట్టినట్టు మన ఒక ఫ్రేమ్లో చూపించాలి. అది యాక్చువల్గా అయితే తగలదు, ఇలా అయితే వెళ్తుంది. కానీ మన ఒక ఫ్రేమ్లో అది పడకుండా జాగ్రత్తగా అయితే ఈ యొక్క షాట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, పడంగానే ఇక్కడ ఈ విధంగా కింద పడంగానే మనకి ఇక్కడ దుమ్ము కానీ మట్టి కానీ ఇక్కడ ఉన్న శాండ్స్ కానీ లేదా ఏదైనా లీవ్స్ కానీ ఆకులు కానీ అలా మనకు ఇలా విసిరేసినప్పుడు అది మన ఒక ఫ్రేమ్లో పడితే న్యాచురల్గా అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇలా కింద పడ్డ షాట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క షాట్ అయితే నేను మన యొక్క ట్రైపోడ్కి పెట్టయితే డ్రోన్ షాట్ లాగా అయితే తీశాను. నాకు ట్రైపోడ్కి పెట్టి ఈ విధంగా అయితే స్వైప్ చేశాను డ్రోన్ షాట్ లాగా. ఈ విధంగా మీ యొక్క మొబైల్ కెమెరా వచ్చేసి సినిమాటిక్గా ఫైట్ సీక్వెన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తే అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు నెక్స్ట్ వచ్చే వీడియోలో మేకింగ్ వీడియోతో పాటు, అంటే ఆ ఫైట్ సీన్ తీస్తున్న వీడియో అలాగే మేకింగ్ వీడియోతో పాటు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు అర్థమైందైతే అనుకుంటున్నాను. ఇంకా మీకు డీటెయిల్గా అర్థం అవ్వాలంటే నెక్స్ట్ వచ్చే వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఆ వీడియో ఇంకా సినిమాటిక్గా ఇంకా ప్రొఫెషనల్గా ఇంకా డీటెయిల్గా అయితే ఆ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని షార్ట్ ఫిలిం అలాగే ఫైట్ సీక్వెన్స్ అలాగే ఫిలిం మేకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.